నమస్తే అండి. పెళ్ళి మన జీవితంలో ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టే భోజనాలకు కానీ, ఆ ఫంక్షన్లకు కానీ, ఆ వాతావరణం చూసినప్పుడు ఇదేంద్ర స్వామి వాళ్ళకున్న స్తోమత కంటే ఇంత ఎక్కువ ఖర్చు పెడతారని అనిపిస్తుంటుంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ ముందున్న ప్రేమ ఆప్యాయత వల్ల అప్పుడు ఏదైతే ఆనంద క్షణాలు ఎంత ఖర్చు పెడతారో వాళ్ళ జీవితకాలం కూడా అదే ఆనందంతో గడపాలని ఖర్చు పెడతా ఉంటారు. ఇలాంటి మంచి మంచి మాటలు, మంచి మంచి వాక్యాలు ఆల్రెడీ జొన్నలగడ్డ జ్యోతి గారు చాలా సందర్భాల్లో చాలా ఛానల్లో చెప్పారు. ఇది కూడా జొన్నలగడ్డ జ్యోతి గారి సారథ్యంలోనే జరుగుతున్న కళ్యాణ వేదిక. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ పక్కన కనిపిస్తున్న www.hindumatrimony.net లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోండి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ బయోడేటా పంపించండి. అండ్ ఫోటోలు పంపించడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులు భయపడచ్చు, ఒకవేళ ఫోటోలు షేర్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతున్నాయి. లేదండి, వాళ్ళు ఇప్పుడు కాదు, ముందు నుంచి ఉన్న వాళ్ళు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సన్న రిజిస్టర్ చేసుకొని మీకు తగిన వరుడు వధువుని మీరే ఎంచుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. hindumatrimony.net 8862400099 ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. भाई एक मिनट. తెలుగు తెలుగునా? బీహార్ వాళ్ళకు కనబడతా అంటే కలర్ రంగులే కాదు. ఏం లేదా కొద్దిగా డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఎందుకు? పిల్లోని పంపించినాను, ఇది టానిక్ తీసుకొచ్చే కానీ వాడు ఆ పిల్లోడు లైన్లోనే ఉన్నాడు. మళ్ళీ లైన్లో పక్కకు వస్తే దుబ్బేస్తారు. వాడు డబ్బులు తక్కువ తీసిపోయినాడంట. నేను అది ఫోన్పే కూడా పని చేయడం లేదు. ఒకవేళ డబ్బులు లేకపోతే ఫోన్పే వేసిన అవ్వలే. వాడు వస్తాను నీకు డబ్బులు ఇచ్చేస్తాడు. క్యాష్ అయితే అయింది. క్యాష్ అవసరం లేదు, ఫోన్పేలు ఏమైనా ఉంటే వెంటనే నీకు ఈడే ఉండు. వాడు వస్తాడు, టానిక్ తీసుకొని వస్తానే నీ లెక్క నీకు ఇచ్చేసి పంపిస్తాను. లేట్ అవుతుందేమో. లైన్లో ఉన్నాడు ఆల్రెడీ, పొద్దునుంచి ఆడే కాసుకున్నాడు. మనో 4వ వాడో 5వ వాడో లైన్లో. మాట్లాడతాలే, నువ్వు ఫోన్పే చేస్తే అట్లా ఒకవేళ ఇస్తావు కదా. నేను అట్లున్నానా? ఎవరు కొట్టాను లెక్కపోని మంచి చూస్తే బాగానే ఉన్నా. మళ్ళీ చూస్తే చాలు, మనం చూసేటట్లే కనబడితే చాలు. ఇంకా తీస్తాను సెల్, అదేదో కొట్టేసి మళ్ళీ లేట్ ఎందుకు? ఇస్తావు కదా ఖచ్చితంగా. ఇస్తా, ఏమిద్దో పాపిస్తాం మాకు చెప్పు. నంబర్ చెప్తా ఉండు. చెప్పు. టానిక్ అంటున్నావని ఇస్తాను. వేరే దాంట్లోకి అడగం మనం టానిక్ కోసం. ఏదన్నా 9985454444 ఎంత? 500 300 పంపిస్తాలే. 300 మళ్ళీ వాడు పెట్రోల్ పెట్టుకున్నాం. మళ్ళీ ఏంటికి పెట్టుకున్నా నీకు ఇంకా ఒక 50 రూపాయలు ఎక్కువ ఇచ్చే పంపిస్తాం. తక్కువ అయితే ఉండదు. 350 కొట్టిండు పెట్రోల్ కన్నా ఒక 50 రూపాయలు వస్తుంది. పేరేం పేరుంది? సుమంత్ అని ఉంటుంది. సుమంత్. చూడు ఏమొచ్చింది? సుమంత్ అని వచ్చింది. సి సుమంత్ ఏదో ఉంటుంది. ఏమనుంది పేరు చూడు. అదేలే కొట్టేసి 350 కొట్టి పోయిందా? పంపిస్తాను. వచ్చింది చూడు. నాకు కదా వాణిజ్య ఫోన్. ఏ ఎండలు బా చంపుతానే కదా, అందుకే టానికల్ కూడా పడ్డాం. హలో, వచ్చింది చూడరా డబ్బులు. నాయన నువ్వు లైన్లోంచి పక్కన పోద్దురా, మళ్ళీ ఎవడోడో దూరుతాడు. మనకు తెలిసినంతనేలే. ఏం పేరు మీద ఇది పంపించింది? ఇది సాయి. దానికి ఫోన్పేలో సాయి ఉందే. సాయి ఏ సాకే సాయనో ఏదో సాక్కునే సాయి అంటే చూడు. ఏ సాకే సాయనో ఏదో సాక్కునే సాయి అంటే చూడు. 350. నువ్వు ఎంతరా చెప్పిండేది? 1150 ఫుల్ బాటిల్ అంటే దానికి ఎవడేం చేస్తాడు? 1150 ఫుల్ బాటిల్ అంటే దానికి ఎవడేం చేస్తాడు? మ్యాటర్ క్లియర్గా అర్థమైంది కాదురా. నువ్వు మళ్ళీ ఇప్పుడు 200 అంటే ఏంటికి కొడతాడు అయిపో? నువ్వు ముందేనా రేట్ చెప్పాలా? 1170 1150. నాకు తెలుసా అది రేట్లు. పోయినావు నువ్వు ఆడ కనుక్కోవాలి కదా. ఇంకా అది లేదంటే నేనేం చేస్తా? ఉండేది తీసుకో. 200 ఇంకో 200 ఉందే కొడితే వాడు తీసుకొచ్చి ఇస్తాడంట. అంత టానిక్ అంత రేట్ ఉంటుంది టానిక్. ఉండు పంపిస్తావా 200? ఇంకా 300 ఇచ్చినవి, ఇంక 200 ఇస్తే 550 ఇస్తా. నా దగ్గర ఇంకా డబ్బులు కానీ లేవు. ఇంక టానిక్ అంటున్నావు, బాటిల్ అంటున్నావు. పెద్ద టానిక్ బాటిల్ అది, చిన్నది మామూలుగా కాదు. పెద్ద టానిక్ బాటిల్ అది, చిన్నది మామూలుగా కాదు. ఏంటికి టానిక్? దగ్గుగా? దగ్గు కాదనైనా కైపుకి. రే తీసుకురాది అదొకటి. రా త్వరగా రా, తీసుకో అన్ని వాటర్ బాటిల్లు. ఇంకో వాటర్ బ్యాట్ ఎక్కువ ఈ పిల్లోడు తాతాడు, ఈ ఎండలో ఉన్నాడు. ఇంకో వాటర్ బ్యాట్ ఎక్కువ ఈ పిల్లోడు తాతాడు, ఈ ఎండలో ఉన్నాడు.
మాకేం కూల్ డ్రింక్ లేం కాదు, మేము అట్ట వాళ్ళం కాదు. కూల్ డ్రింక్ తాతావా? మా డబ్బులు మాకు ఏంది ఇస్తాలే, ఆ డబ్బులు కూల్ డ్రింక్ లెక్క ఏం రావు. బాగలేదని టానిక్ డబ్బులు ఇచ్చిన. సరేలే, కూల్ డ్రింక్ తీసుకొని రా ఒకటి. థమ్స్అప్ యాది పెప్సీయా? నాకు యాది వద్దు, డబ్బులు నాకు ఏంటి. మీ వాళ్ళేనా వీళ్ళు కూడా? మా వాళ్ళేం కాదు, వాళ్ళతో కూడా 200 వేపిస్తారా? సరే సరే, కూల్ డ్రింక్ చెప్పు త్వరగా, లేట్ నీకే లేట్ అవుతుంది. థమ్స్అప్ అది మజా యాది వద్దు, నా డబ్బులు యాదోడు తేరా తాతలే దబ్బిగున్నట్టున్నారు. రా, మాకు యాది వద్దు, మా డబ్బులు మాకేంటి. ఏం డబ్బులు? ఇప్పుడు పంపించినేటివి యావి పేలో యావి అంటానా? ఇప్పుడు పంపించినేటివి ఏంటికి? టానిక్కి పంపించిందే? ఇప్పుడు డబ్బులు పంపించింది నేను ఇక్కడ అని అడుగుతాను. అదే లేక నేను ఏందో బ్యాలెన్స్ చేయించుకుందామని పెట్టుకున్నా దాన్ని. ఏం బా పనికి వచ్చినారా ఇడికి? పనికే? ఏం పని? ఏం పనికి చెప్పవా? అసలు అడిగినా కూడా అట్లా వెళ్ళిపోల్లా. నువ్వు ఊరికే ఆగినావు, నువ్వు చూసి ఎట్లా ఆగుతావు, వాడు ఎట్లా వెళ్ళిపోయా? డబ్బులు మాకు ఇండి, మేమేం ఆగలేదు, మా డబ్బులు మాకు ఇచ్చే. ఆడ తేద్దా లైన్ లో తీసుకుంటాడు. ఏం టానిక్ ఉన్నాయి తెలియదు. మీకు టానిక్ అంటే నేను నిజంగానే టానిక్ అనుకున్నా. టానిక్ అది నాకేం తెలుసు? టానిక్ తెచ్చకే వేరాడు. నీకు చెప్పలేదు టానిక్ తీసుకుంటానని. యా టానిక్ ఉంది? బాగాలేదని తీసుకుంటాను అడగాలి. బాగాలేదనే పసిపిల్లోడు పోయి లైన్ లో నిలబడి పొద్దున్నే ఆ టానిక్ తీసుకొని పసిపిల్లోడు ఏంది టానిక్ తీసుకొని పసిపిల్లోడు ఏంది మందాగేవాడు ఇప్పటికి పసిపిల్లంతో సమానం. వాడు ఏంది మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో వానికే తెలియదు పాపం. చిన్న పుట్టిన పిల్లోడు ఎట్లా చేస్తాడు వాడు అట్లే చేస్తాడు. డబ్బులు మాకు ఇచ్చేయండి నిన్న. ఇప్పుడు అంటే స్పాట్ లో కావాలంటే రావు, రెండుసేపు ఉండు, టానిక్ తెస్తారు. ఉండలేకపోతే పోయేసిరా, వాళ్ళు వచ్చి ఆడ చెట్టు కింద కూర్చోపోతే మీరు పోతే మేము పోము అడగంగా రో. ఇప్పుడు నువ్వు పోయినాక ఇద్దరిని కాటేస్తేనే మళ్ళీ స్నాక్స్ కి దాంట్లోకి వచ్చేది. అంటే ఇదే పనేనా? ఇదే పని ఏం లేదు. వారాన్ని 3 తూర్లు ఈడు ఉంటాము, 3 తూర్లు హైవేలో ఉంటాం. మా డబ్బులు మాకేంటి అవన్నీ కాదు. ఇకపోతే ఇంక రగడే దగ్గర రాద్దు. ఇకపోతే ఇంక రగడే దగ్గర రాద్దు. ఏంటికి కరోనా ఏంటికి రాను దగ్గర టీ ఐరన్ చేయించుకోవాలంటే కమలా లేట్ అవుతుంది. నీకు దగ్గర కొట్టేవని పెట్టుకోవద్దు. మేము ఇంత ధైర్యంగా బండి పెట్టుకొని డబ్బులు ఫోన్పేలో వసూలు చేపిస్తానంటే నువ్వు నా ఏంది అనేది నీకు ఆడే అర్థం కాల. కాలర్ పట్టుకున్నంత ఈజీ కాదు. ఏమైతుంది మీతో? కలర్కి రంగు వేసుకొని వచ్చి నువ్వు ఏమైతుంది మీకు? మీతో నాతో ఏమైతుంది అనుకుంటే ఇంకో 10 నిమిషాలు ఉండి తెలుస్తుంది. 10 నిమిషాలు అంటే 5 నిమిషాలు నేను ఉండేది. 10 నిమిషాలు నేగట్లా మీకు మందుకు డబ్బులు ఇచ్చి మళ్ళీ నేను 10 నిమిషాలు ఉండాలా? ఇక్కడ అవసరం ఎవరిది? ఎవరిది అవసరం? ఫస్ట్ అవసరం వాంది. ఆ లైన్లో నుంచి ఉంది. నీది కాదా? నాది సంబంధమే లేదు. నువ్వేంటికి అడిగినావు డబ్బులు? నేనేంది ఇప్పుడు నాప్తి వడాగనే వెళ్ళిపోయా. ఏంప పనికి వచ్చినావా అని అంత పద్ధతిగా మాట్లాడు. గాలి పోయేవాళ్ళు కాదు, పనికి పోయేవాళ్ళు వాళ్ళు. నువ్వు గాలికి పోతున్నావు కాబట్టి ఏం బ్రదర్ అంటానే ఏం మాట్లాడుతానే అవుతుంది. నేను ఏదో టానిక్ అంటే అడుగుతానే. అవును, టానిక్ అంటే టానిక్ అనేది మేము ఇంకేమన్నా దాన్ని. నేనేందో దగ్గుమంది అనుకున్నాగా. దగ్గుమందికి ఎవడన్నా 350-400 పెట్టుకుంటాడా? ఆ ఊర్లో ఉన్నా నీకన్నా కొద్ది కొద్ది. ఇవన్నీ కాదు, మా డబ్బులు మాకేండినా. నీ డబ్బులే నీకు ఇస్తా. ఎంత ఇచ్చినది? 350. 300 రూపాయల 350 అంటే 50 కొట్లే పెట్రోల్కి. వాడు రాద్దా డబ్బులు తీసుకొని? పెట్రోల్ వేయించుకొని వచ్చే డబ్బులు వద్దా? అవన్నీ ఎందుకులే కానీ నువ్వు ఏడ ఉండేది? ఈడే ఉంటే ఆల్రెడీ మేము తెలిసింటాం. తెల్దా? మళ్ళీ తెలుసుకొని రాపోతే తెల్దా? మళ్ళీ తెలుసుకొని రాపోతే మా డబ్బులు ఇస్తే పోతా. డబ్బులు లేవు. ఎందుకు లేవు? మా డబ్బులు ఇస్తే పోతాం. లేవు అంటానా కదంగా. ఎందుకు లేవు? ఖర్చు అయిపోయినాయంటే మాకు డబ్బులు ఇవా? మర్యాదగా చెప్తాను. మర్యాద కంటే నువ్వు నాకు ఏమన్నా తాగిపిచ్చి తినిపిచ్చి అది మర్యాద అంటారు. ఊరికి నిలబడి మర్యాద ఎట్లా అంటారు? మర్యాద అంటే చుట్టం, లేకపోతే మళ్ళీ మర్యాద చెప్తాను అంటే మర్యాద చెప్పడం లేదు. నువ్వు పొగరుగా చెప్తాను. పొగరుగా డబ్బులు వేయించుకుంటే పొగరుగానే చెప్తాను. నేను ఎందుకు ఈయన అంటాను కదా, అంతే. ఒకసారి తీసుకుంటే ఏం మేము నువ్వు ఎక్కువసేపు వీడియో ఉన్నావంటే నీ ఫోన్పేలో ఎంత ఉందో అది కూడా తీసుకుంటాం. మళ్ళీ నీతోనే కాదు, మీ చేత కాదు. సర్లే ఉండు 10 నిమిషాలు ఏదైనా అవుతుందా కదా. సరే సరే చేసుకో. ఎవరినే రమ్మను. మాది కోడ్ ఉంది. ఎవరినే రమ్మను. మాది కోడ్ ఉంది. అది కోడ్ చెప్తే చాలు. ఏం సవాలు? బస్తీ మే సవాలా? కోడ్ అంటే పీపే పిన్ కూడా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హలో, ఎత్తలేడు. హలో,
ఎండ ఎక్కుందిరా, వేడిగా ఉంది. త్వరగా ఎంతమంది? అంతమంది అవసరం లేదులే, కొద్దిగా. సరే రండి. మీకు ఎండ ఎక్కువ ఉంది, మాకు కాలుతుంది. నేను ఎందుకో డబ్బులు పెట్టుకున్నాను, మరి కాదు మా డబ్బులు. నువ్వు మాట్లాడకుండా 5 నిమిషాలు ఉండు, తర్వాత ఏమైనా మాట్లాడాలనుకుంటే అప్పుడు మాట్లాడు. నేను అదే ఎక్కువ చెప్పదలుచుకో. 5 నిమిషాలు ఉంటే ఏం చెప్తావు? తెలుస్తుంది. పిల్లకచ్చుకో ఇంకా. అదే మొన్న కూడా ఇట్లే మాట్లాడి వేరేవాడు కూడా పిలుచుకొచ్చుకో. ఎంతమంది చూడలే, ఏం చూడలే అని. ఆ చెట్టుగాడు బట్టలే ఆడున్నాయి పడినా ఇవిడు. ఆ బట్టలు కూడా వానివే, చించి కొట్టిండే బట్టలే అవి. చూసుకో, సంచి బట్టల మాదిరి కనపడతాను. అట్లే ఉంటాయి కొట్టినాక, చినిగిపోయినాక. సంచి బట్టలు అవుతాయో లేకపోతే బండలు తుడిచే బట్టలు అవుతాయో చూసుకో. మా డబ్బులు లేదు, ఈము లేవు డబ్బులు. ఎవరు ఇలా ఎందుకు ఇస్తారు డబ్బులు నీకు? ఏం పని అని నీకు ఈడ ఆగేకి నీకు పిలిస్తే ఏంటి పలుకుతావు? ఎవరికి పంపించినావు? పంపించినావు అడుక్కోపో. ఆ నంబర్ ఉంది కదా నీతో. నేను అడుగుతా 1.25 లక్ష అడుగుతా, నాకు ఈడ ఒక 5 ఎకరాలు కావాలంటే ఇస్తావా? నేను అడుగుతా 1.25 లక్ష అడుగుతా, నాకు ఈడ ఒక 5 ఎకరాలు కావాలంటే ఇస్తావా? మీరు సూపర్ సార్, డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చారు. నీదైతే ఇస్తావా? చొక్కాయి మళ్ళా నాకు డబ్బులు. టానిక్ ఎవరు అడిగిండే లెక్క తీసుకోరు వెనక్కి. నీకు అది సాంప్రదాయం తెలుసు నాకు తెలియదు, కానీ మా ఊరు టానిక్కి ఎవరు లెక్క ఇచ్చింది వెనక్కి తీసుకోరు. వెనక్కి ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. నీకు గాల్లా టానిక్ రొంత వేసుకో, బలానికి లేదు. అవసరం లేకపోతే వెళ్ళిపో. మాకు అట్లా అలవాట్లు ఏం లేవు. ఎక్కువ సతాయికుండా పోమ్మ. మా డబ్బులు మాకు ఇచ్చేయండి. ఏంది? మా డబ్బులు మాకు ఇచ్చేయి. నేను ఇప్పుడు పంపించినది. ఎంత పంపించినది? 300 పంపించిన. చెక్ చేసుకో సరే. చెక్ చేసుకునే పోయిందో లేదో ఎవరికి తెలుసు. ఇల్లు ఇంకా రాలే ఆటోకి. 300 పంపించిన. ఇదిగో. ఎవరికి అది? నువ్వే కదా పంపించిన. ఇప్పుడు చదువు నువ్వే పేరు. నాకు చదువు రాదు. నాకు ఆ ఫోన్పే ఇన్ఫోన్ గురించి ఏం తెలియదు. నేనేదో పనికి వస్తాంట మామూలుగా అంట్లో నాటేకి, ఇసుక తీసేకి. అవన్నీ కాదన్నా, పనికి వచ్చేది కాదు. పనికి ఎప్పుడు నువ్వేం రాలేదు. కాదు, పని ఉందా నీకు? లేదా ఇక్కడ నిలబడుకుని నాతో బాధగానే వేసుకుంటా. యాడ్ నుంచి ఎత్తుకొస్తావు డబ్బులు? ఎవరితోన్నాయి డబ్బులు? ఎవరిని పంపించినావు? వాడిని అడుక్కో. పంపించినావు అడుక్కో. నేను నీకు ఇచ్చినా అన్న. చూడు, ఈడే 5 నిమిషాలు ఉంటే నిజం చెప్తాను. ఏం చెప్తావు? ఎందుకు ఊరికే కాలర్ పట్టుకుని చూస్తావు? నేను ఎంత కూల్గా మాట్లాడతాను. నేను కూల్గా మాట్లాడడానికే నీకు అర్థం కావాలా? ఇప్పుడు నువ్వు చేయలేపుతాను కూడా నేను పక్కకి ఇట్లా కూడా కదలలేదంటే దాని అర్థం కాలేదు. ఏడున్నానో నాకు ఎంత కాన్ఫిడెంట్ ఉంది అనేది నీకు ఆడే అర్థం కాలేదు. అవన్నీ కాదు, మళ్ళా డబ్బులు మాకు ఇచ్చేస్తే సగం ఇస్తా. సగం ఇస్తానంటే ఇప్పుడు నీకు వాటర్ బాటిల్ తెమ్మని లేదా? కూల్ డ్రింక్, వాటర్ బాటిల్ ప్యాకెట్ సగం వద్దు. అవి వద్దన్నా కూడా వాళ్ళు తెస్తారు. ఆ లెక్క చాలు. ఎవరు పెట్రోల్కి 50, నీ కూల్ డ్రింక్ 30 రూపాయలు. నేనేమన్నా అడిగినాను కూల్ డ్రింక్? మా మర్యాద అది. ఇంతకుముందు నీ మర్యాద చూపించినది ఇప్పుడు మా మర్యాద. కూల్ డ్రింక్ 30 రూపాయలు, వాటర్ బాటిల్కి 20 రూపాయలు, అవన్నీ వద్దున్నా. గ్లాసు, చిప్స్ ప్యాకెట్ ఇవన్నీ పోయి నీకు వచ్చేది 150 రూపాయలు. కూల్ డ్రింక్ 30 రూపాయలు, వాటర్ బాటిల్కి 20 రూపాయలు, అవన్నీ వద్దున్నా. గ్లాసు, చిప్స్ ప్యాకెట్ ఇవన్నీ పోయి నీకు వచ్చేది 150 రూపాయలు. నాకు అవన్నీ వద్దు. ఆ పెట్రోల్కి 50 మర్చిపోయినా 50 రూపాయలు పెట్రోల్ పెట్టుకోండి. ఏంటి పెట్టుకున్నావు ఖచ్చితంగా? నేను బ్యాలెన్స్ చేసుకుందామని పెట్టుకున్నా మొబైల్లోకి. మొబైల్ బ్యాలెన్స్కి వాడకుంటే ఏం కాదు. నేను బ్యాలెన్స్ చేసుకుందామని పెట్టుకున్నా మొబైల్లోకి. మొబైల్ బ్యాలెన్స్కి వాడకుంటే ఏం కాదు. నా వల్ల కాదు, ఇక నా వల్ల కాదు. చేసేది ఏముంది? అది ఎట్లయితుంది? వీడియోలు లేకుంటే వీడియోలు చూడాలా? వీడియోలు చూసేదానికి ఆడ వైఫై ఫ్రీగా ఉన్నాయి ఊర్లో. నీ అట్లా వాళ్ళు అన్నీ మంది కూర్చొని అంత దూరం ఎప్పుడు పోతాము? మాకు డబ్బులు మేము నింపుతాంలే, ఆడే ఉండుగా. 350 రూపాయలకి ఇంతసేపు చిల్లర పంచాయతీ నా జీవితంలో చేయలేదు. పొద్దున ఒకటి 650 రూపాయలు కొట్టే చెంపక రెల్లని బీకితే వాడు ఇంతవరకు మేమే చిల్లర రోజు 10 మంది కొడతాను. ఎవడు నీ ఎంత అద్దుమానంగా ఇంతసేపు వాదించుకుని లేడు. వీంత ఏంద్రా అని వెళ్ళిపోతారు తప్పితే నువ్వు నాకంటే చిల్లర ఉన్నట్లున్నావు. మేము ఇప్పుడు డబ్బులు వేపించలే దానికి. మేము చిల్లర నా కొడుకులం. ఎవరు చిల్లర నా కొడుకులు అని తెలుసు. మేము చిల్లర వాళ్ళమే. నేను అదే చెప్తాను. తుప్పు కనుంసి పోయిన వాళ్ళు దండి మంది ఉన్నారు. తుడుచుకొని వెళ్ళిపోతాం మేము. వద్దులేనా మాకు అవన్నీ కాదు. డబ్బులు లేవు పోతా. లేవు ఈను చెట్టు పోతా. లేవు ఈను తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏం చేయమంటావు? నేను మా అన్నతో ఇప్పించుకున్నా డబ్బులు. ఏమని? బ్యాలెన్స్ ఇప్పించుకున్నా. నేను మా అన్నతో ఇప్పించుకున్నా. మీ అన్న ఎవరి? నువ్వే. నాకు మా అన్న లెక్క కనపడినా. అన్నీ కాదన్నా, మా డబ్బులు మాకేంది? నీకు నేను తమ్ముడు కాదా? కాదు.
ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎట్టి పరిస్థితుల్లో కాదు. మళ్ళీ ఏమైతా నీకు నేను? ఏమీ కావు మాకు, ఏమీ కాను. ఏమీ కావు. మళ్ళీ ఇంకేమీ కాను. డబ్బులు ఎట్లా ఇచ్చినావు? డబ్బులు ఇచ్చినావంటే ఏదో అవసరం ఉంది, ఏదో టానిక్ ఇస్తాం అంటే టానిక్ రాని, టానిక్ చూడు, టానిక్ తాగు. టానిక్ ఏదో ఏ దగ్గు మందో ఏదో అనుకుంటే మరి ఇదేంది నిన్న? ఇదేంది ఇది? ఇదే కోటర్ జింతాకర. కోటర్ ఫుల్ చేస్తున్నారు. ఫుల్ అయినా కానీ అంత లాంగ్ కొడతాం. అవన్నీ అలవాటు ఉంది అయితే? అవన్నీ కాదన్నా, నాకు అలవాటు లేదు. సినిమాలలో చూసి చెప్తాను. ఇప్పుడు నా డబ్బులు నాకు ఎంత కావాలా? నా 300 నాకు ఇచ్చే. ఊరికే ఏదో బేరం తగిలింది పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మళ్ళీ ఇంటికి ఇబ్బంది పడతా చెప్పు. ఉండు, డబ్బులు వేపిస్తా కానీ ఇంకోసారి రా తిరుగుతూ. మేము మా ఇంటికాడ మేము పోతాం. 350 అయితే పో. మళ్ళీ మా ఇంటి దౌర్జన్యంగా మాట్లాడితే మీ ఇంటికాడ మేము పోతాం, మా ఇష్టం అంటే పోండి. రోజు అవుతాను, రోజు ఈ లెక్క. మళ్ళీ వరుసంగా రిక్వెస్ట్ చేసుకోసారి. అదే అన్న చెప్తాను, నా డబ్బులు నాకు ఇస్తే బాగా రిక్వెస్ట్ చెప్పు. నిజంగానే నా డబ్బులు నాకు ఇస్తే పోతాను అంతే. నా మీద నీకే శత్రుత్వం లేదు. రేపు పొద్దున ఏమైనా కనబడినా ఏమీ అసలు పట్టించుకో. అంటే మాట్లాడివు నువ్వు నన్ను. మాట్లాడి ఎందుకు మాట్లాడి నువ్వు మాట్లాడి మంచిగా మాట్లాడదానే మంచిగా ఉందా అనుకోండి. నువ్వు మాట్లాడినంటే ఇంకా నేను నీకు లెక్క ఎందుకు ఇల్లా? మా డబ్బులు మాకు నువ్వు మాట్లాడిస్తావు లేదా మంచిగా? నన్ను మాట్లాడిస్తాలే. ఏమని మాట్లాడిస్తావు? కచరా నా కొడక, అద్దులో నీ మొహం చూసుకోరా. ఓసారి అద్దులో నీ మొహం చూసుకోరా, దొంగ నా కొడక. అన్నానే మాట్లాడి బాగున్నావన్నా, తిన్నావన్నా, అది ఇప్పుడు నేను నీకేమైతాను? అన్నవైతావు. మళ్ళీ అన్న దగ్గర నువ్వు డబ్బులు 350 రూపాయలు 350 రూపాయలు కొట్టి మళ్ళీ నన్ను అన్ననే డబ్బులు అడుగుతాను అంటే నువ్వు ఏ టైప్ అనల్లా? తమ్ముడు తమ్ముడు నేను చెప్తాడు, ఇంటికి పో తమ్ముడు, అమ్మ ఎదురు చూస్తాడు, ఇంటికి డబ్బులు మాకు ఇచ్చేయి పోతా కానీ. అన్నకు 350 రూపాయలు పెట్టి నువ్వు మళ్ళీ అడుగుతావా? సిగ్గుందే కొద్దిగా? అన్న తాగే కడిగిండేది మాకు తెలుదా? అన్న తాగే కడిగిండేది మాకు తెలుదా? అన్న ఏదానికన్నా అడుగుతాడు తమ్ముడుగా, నీకు అదో బాధ్యత. సీతమ్మ వాకిట్లో చూడలేదా? ఇప్పుడు నేను వెంకటేష్, నువ్వు మహేష్ బాబు అనుకో, డబ్బులు అడితే ఇవా? పక్కన హీరోయిన్లు కానీ ఇద్దరు లేరులే కానీ నువ్వు ఫస్ట్ డబ్బులేనా? పక్కన హీరోయిన్లు కానీ ఇద్దరు లేరులే కానీ నువ్వు ఫస్ట్ డబ్బులేనా? ఏపిచ్చేస్తాను, వెళ్ళిపో. ఇంకోసారి అన్న దగ్గర రాద్దు. రానులేనా? తీసుకున్నావురా? ఫోన్పే కొట్టు. కొట్టినావా? రాలేదా? సర్లే, ఇంకేం చేస్తాం నువ్వు అది పని చేయకపోతే. సర్లే, బ్యాంకుకి అట్లా మెసేజ్ పెట్టు, ఇది పంపించినావు, కట్ అయిందా? ఎంత? 1000 రూపాయలు ఎవరు పంపించమంటారా నాయన? నీకు 350 ఇచ్చింది ఆ పిల్లోడు. పెట్టరా నాయన? నీకు 1000 రూపాయలు కొట్టినాడంట, అది స్ట్రక్ అయిపోయిందంట. ఆ 350 తీసేసి మిగతాది 650 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపో. నా దగ్గర లేవు నా డబ్బులు. కానీ ఇప్పుడు 650 రూపాయలు ఎవరు ఇస్తారు? క్యాష్ ఎట్ నుంచి వస్తుంది? క్యాష్ కాదు, ఫోన్పేకి నీకు 1000 రూపాయలు కొట్టినట్ట పొరపాటుగా. నీ 350 రూపాయలు కాక ఎక్స్ట్రా 650 రూపాయలు అది ఎవరు ఇస్తారు? ఇప్పుడు వెనక్కి కొట్టేస్తా. ఎప్పుడు? ఇప్పుడే కొట్టేస్తా. కొట్టేంత నాతోనే ఉండు. ఇప్పుడు వచ్చిందా నీకు? రాలేదే. వచ్చిందా? మళ్ళీ నాకు కొడతావా? కొడతా. వద్దు, కొట్టదు, నువ్వే పెట్టుకో. ఎందుకు? మీ డబ్బులు అన్న అన్నావు తమ్ముడు, ఇంకా లేదంటే టానిక్ లెక్కించిపో. మళ్ళీ అదేంది? మళ్ళీ పెట్టుకో. సరే, మళ్ళీ ఎప్పుడైనా ఇట్లా కనపడినాడు ఫోన్పే కొడతాడు. కొడతాలి. కొడతావా? ఇంకేంది కనపడతావు? మీకు కొట్టేస్తా. కొట్టేది వద్దు. అట్లా కొట్టామంటే మేము మళ్ళీ చాలా హట్ అవుతాము. మేము హట్ అయితే మళ్ళీ పరిణామాలు చాలా పెద్దగా ఉంటాయి. నీ దగ్గరే పెట్టేసుకోది. సరే, టైం వేస్ట్ అయింది కదా నీకు. బాయ్. మళ్ళీ జాగ్రత్త తమ్ముడు. గుర్తుంటాడా లేదా అన్న నీకు? బాగా కదా? సరే.